brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సంచలన తీర్పు, కులోన్మాదానికి చెంపపెట్టు లాంటి తీర్పు. ప్రేమించి పెళ్లాడిన కొన్ని నెలలకే భర్తను కోల్పోయిన బాధితురాలి కన్నీటిని తుడిచిన తీర్పు. తలడిల్లుతోన్న కన్న పేగులకు కొండంత ఓదార్పు లాంటి తీర్పు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన కేసులో 5 ఏళ్ల తర్వాత నిందితులకు కఠిన శిక్ష పడింది. నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న నేరస్తుడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పుతో మరోసారి చర్చనీయాంశమైంది అమృత ప్రణయల ప్రేమ కథ. ఒకరికి మరణ శిక్ష, 6 జీవిత ఖైదు. ప్రణయ్ ఆత్మకు శాంతి. ఓ తప్పుడు నిర్ణయం, ఓ తొందరపాటు నిర్ణయం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చిన్న వయసులోనే భర్తకు దూరమైందో యువతి. ఎదిగొచ్చిన కొడుకును పోగొట్టుకున్నారు తల్లిదండ్రులు. నేరంలో పాలుపంచుకున్న నిందితులు కూడా జీవితకాలం జైల్లోనే. చివరకు వీటన్నింటికీ కారణమైన ఆ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కులోన్మాదంతో జరిగిన ఓ హత్య ఎన్నో కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచెత్తింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పును వెలువరించింది ఎస్సీ/ఎస్టీ సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మిగిలిన నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. శిక్ష తగ్గించాలని నేరస్తులు వేడుకున్న కేసు తీవ్రత దృష్ట్యా కఠిన శిక్షల్ని విధించింది న్యాయస్థానం. ప్రణయ్ హత్య కేసులో A1 గా ఉన్న మారుతీరావు 5 ఏళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు. A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడింది. A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 MA కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలకు జీవిత ఖైదు పడింది. 2018 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రణయ్ అమృత. అదే ఏడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో పట్టపగలు హత్యకు గురయ్యాడు ప్రణయ్. గర్భవతిగా ఉన్న భార్య అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగొస్తుండగా ప్రణయ్ని నరికి చంపారు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదుతో పోలీసులు అమృత తండ్రి మారుతీరావుతో సహా మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణ జరుగుతుండగానే ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ని హత్య చేయించాడు మారుతీరావు. ఈ పరువు హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రణయ్ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల ఛార్జ్షీట్ ను రూపొందించింది. ఇప్పుడు ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసుల్లో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించింది. 2019 జూన్ 12న ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఎస్సీ/ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టు విచారణ ప్రారంభించింది. సుమారు 5 సంవత్సరాల 9 నెలల పాటు విచారణ కొనసాగింది. పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్షీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను విచారించి తీర్పు చెప్పింది న్యాయస్థానం. న్యాయ వ్యవస్థలో కీలకమైన తీర్పుగా భావించవచ్చు. ఈ తీర్పు వల్ల సమాజంలో మార్పుతో పాటు మనిషిలో కులగజ్జి ఏ రకంగా పేరుకపోయిందో ఆ కులగజ్జితోటి జరుగుతున్నటువంటి హత్యలకు ఇది నాంది పలికేటువంటి ఆవశ్యకత ఉంటుంది భవిష్యత్తులో. 78 మంది సాక్షులు చాలా పటిష్టంగా కోర్టు నమ్మదగ్గే విధంగా చాలా క్రెడిబుల్ ఎవిడెన్స్ తోటి వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రికార్డ్ చేయడం వల్ల కోర్టు ఓరల్ ఎవిడెన్సు, డాక్యుమెంటరీ ఎవిడెన్సు, సైంటిఫిక్ ఎవిడెన్సు, టెక్నికల్ ఎవిడెన్స్ను పరిగణలోకి తీసుకొనే ఈ తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. విచారణలో భాగంగా నల్గొండ జిల్లా ఎస్సీ/ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టు సాక్షులను విచారించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులు తప్పించుకోవడానికి వీల్లేకుండా బలమైన సాక్ష్యాలను పోలీస్ శాఖ కోర్టుకు సమర్పించింది. సాక్షులకు భద్రత కల్పించింది. ఏ ఎవిడెన్స్ ని వదలకపోవడం వల్లే కేసులో నిందితులందరికీ శిక్ష పడిందంటున్నారు ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గా ఉన్న ఇప్పుడు నల్గొండ ఎస్పీ రంగనాథ్. అండ్ సాక్ష్యాల్లో చిన్న తప్పు ఉన్నా కానీ కూడా దాన్ని పట్టుకొని దాని నుంచి కేసు తప్పించుకోవడానికి ట్రై చేస్తారని ముందుగా ఊహించే చాలా పగడ్బందీగా మేము తర్కించుకునేవాళ్ళం. మేమంతా టీం అంతా కూర్చున్నప్పుడు దీంట్లో ఏం రావచ్చు, ఇలా వస్తే కనుక ఇలా ఎందుకు రాకూడదు, ఇలా అనొచ్చు, రేపు డిఫెన్స్ అడ్వకేట్ ఇలా అంటాడు, ఇగో ఇక్కడ తప్పు పాయింట్అవుట్ చేయొచ్చాడు, దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకోవటం. అంటే దర్యాప్తులో ఎక్కడ కూడా చిన్న లూపోలు కూడా లేకుండా జాగ్రత్తగా బిల్డ్ చేస్తూ చేసిన దానికి ఈరోజు మనం చూస్తున్నాం. దాని కాన్సిక్వెన్సెస్ లేదా దాని ఎఫెక్ట్ ఈరోజు ఇట్లా మంచి ఒక శిక్ష పట్టడం వాళ్ళందరికీ ముద్దాయిలకి అనేది కూడా చూస్తున్నాం. హత్య కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు A2 సుభాష్ కుమార్ శర్మ. A3 అస్గర్ అలీ వేరే కేసులో జైల్లోనే ఉన్నాడు. మిగిలిన వారందరూ
తీర్పు వచ్చేదాకా బెయిల్ పై బయటున్నారు. సాక్ష్యాలు బలంగా ఉండడంతో నిందితులకు శిక్ష విధిస్తూ జిల్లా 2వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి రోజా రమణి సంచలన తీర్పును చెప్పారు. సందర్భంగా కోర్టు దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవిత ఖైదు పడ్డ వారిలో మారుతీరావు సోదరుడు శ్రవణ్ కూడా ఉన్నారు. కోర్టు ఆవరణలో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పు సమయంలో ప్రణయ్ కుటుంబ సభ్యులెవరూ కోర్టుకు రాలేదు. కోర్టు తీర్పుతో భావోద్వేగానికి గురయ్యారు ప్రణయ్ తల్లిదండ్రులు. కొడుకు సమాధి దగ్గర నివాళులర్పించారు. కన్నబిడ్డ జ్ఞాపకాలను తలుచుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఈ తీర్పుతో అయినా సమాజంలో పరువు హత్యలు ఆగాలని కోరుకుంటున్నారు ప్రణయ్ పేరెంట్స్. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ సాగిన పోరాటం వృధా పోలేదు. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూర్చే తీర్పు ఇది.